దాని విషయమై ఏడ్చి. ముందే మాటలను మీకు చెప్పాను నేను. అనేక అన్యులు, అనేకులు కపెర్నహూము, గలిలయ, సమరయులందరూ మారిపోతూ ఉంటే యూదులు మారటం లేదు. అందుకని ఇంకొక ఛాన్స్ వారికి ఇచ్చాడండి. ఇంకా వాళ్ళు లోపడకపోతే, అసలు స్తుతించటమే, ఊరేగించటం వాళ్ళు ఇష్టపడకపోతే, ఆ మూర్ఖత్వాన్ని చూసి, మత పిచ్చను చూసి, మత మౌఢ్యమును చూసి, వారి కఠిన హృదయాన్ని చూసి యేసయ్య ఏడ్చాడు. ఏడుపులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే నీకు ప్రమాదం తప్పుతుంది, ఇప్పటికైనా నీకు క్షమిస్తాను నేను అని ఒక అర్థం. రెండవది, ఇప్పటికైనా వినకపోతే గొప్ప ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉంది. భవిష్యత్తు తిరిగినటువంటి దేవుడు తరువాత వారు తుణీకరించినందువలన యెరూషలేము నగరమునకు, కళకళలాడుచున్న యెరూషలేము నగరమునకు ఏ గతి పట్టబోతుందో ఎరిగిన దేవుడు ముందుగా ఆ విషయాన్ని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఏడ్చి ఎంత ఏడ్చినా కానీ వారు వినలేదు. అందుచేత ఇలాగూ ఈ మాట పలుకుతాడు అని దీనికి కూడా ఒక ప్రవచనం ఉంది. కీర్తన గ్రంథం 81వ కీర్తనలో 8వ వచనములో ఈ విషయాన్ని రాయబడి ఉంది. ఈనాడైన మాట వింటే నీకెంత మేలు. ఈనాడైన పదము ఎందుకు చెప్పాలి, ఎందుకు ఉపయోగించాలి? దయచేసి మీరు గమనించండి. కరెక్ట్గా యేసయ్య ఉపయోగించినటువంటి మాట. మానవ జీవితము నీటి మీద బుడగ లాంటిది. అంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది. ఏదో చూడాలని, చేయాలని, ఈ లోకాన్ని ఏదో అనుభవించాలని ఏదో మానవుడు తపన చెందుతూ ఉంటాడు, పరుగులు తీస్తూ ఉంటాడు, గాలిలో మేడలు కొడుతూ ఉంటాడు, ఊహాలోకములో తేలియాడుతూ ఉంటాడు. కానీ మానవ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అందుకే బైబిల్ అంటుంది, మానవ జీవితం నీటి మీద బుడగ లాంటిది, తిరుగుచున్న నీడ లాంటిది, కాలుచున్న కొయ్య లాంటిది, ఎగురుచున్న పొగ లాంటిది, వాడుచున్న గడ్డి లాంటిది, రాలుచున్న పువ్వు లాంటిది, అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అని బైబిల్ అనేక విషయాలు మనకు చెప్పింది. ఇది గమనించకుండా వారు ఏం చేశారంటే, మేము తర్వాత చూసుకుంటాం, తర్వాత ఏదో మారుతాం అంటూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే మంచిది, ఇప్పుడైనా విడుదల పొందితే మంచిది. కాని పక్షమున శత్రువు వస్తాడు, ముట్టడి వేస్తాడు, నిన్ను చుట్టూ తరుముతాడు, నిన్ను చాలా ఇబ్బందులు పెడతాడు, పట్టణమా అని పట్టబోయే గతిని చేసే ముందుగా ఏడ్చారు. తర్వాత యెరూషలేముకు వెళ్ళారనుకోండి, ఆ తర్వాత సువార్త ప్రకటించారు, ఆ తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత సిలువ వేయబడ్డారు. ఆ టైంలో కూడా వారు ఏమన్నారంటే, సిలువ వేయము వేను కేకలే వేశారు కానీ వారు మారు మనసు పొందలేదు. అందుకని ఏం జరిగిందో మీకు తెలుసా? దయచేసి వినండి. ఖచ్చితంగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 30వ సంవత్సరంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. 33 సంవత్సరాలు 6 మాసాలు యేసయ్య జీవించారు. పాతకాలాన్ని కాలం 2గా విభజించి బీసీని ఏడీకి విభజించినప్పుడు క్రీస్తు జీవిత చరిత్రలో 3 ఏళ్ళు పాత నిబంధనలు అటు పాతలో బీసీలో కలిసిపోయింది. అందుచేత 3 తీసివేస్తే క్రీస్తు శకం 30వ సంవత్సరాన ఆయన ఖచ్చితంగా సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే క్రీస్తు శకం 1వ శతాబ్దం 70వ సంవత్సరాన టైటస్ అనే రోమా చక్రవర్తి వచ్చి ఆ యెరూషలేము నగరాన్ని పరిసర ప్రాంతాలను సర్వనాశనం చేసినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఎందుకు అలాగూ జరిగింది? ఎన్ని అవకాశములు ఇచ్చినా, ఎంత దర్శించినా, ఎంత ఏడ్చినా వారు మంచిని అర్థం చేసుకోవాలా, దేవుని మాటకు లోబడలేదు. నేను BAలో సోషియాలజీలో దీనికి సంబంధించి ఒక మాట చదివి ఆశ్చర్యపోయాను. యూదులట టైటస్ చేతిలో వీడు మరి నష్టపోయిన దగ్గర నుండి 2000 సంవత్సరాలు భూలోకంలో బానిసలుగా ఉన్నారట. ఏ జాతి కూడా అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండలేదట. 2000 సంవత్సరాలు. 1వ శతాబ్దంలో 70లో కోల్పోయినటువంటి విడిచిపడిన స్థలాన్ని 1948 జనవరిలో తిరిగి మళ్ళీ వాళ్ళు పొందారు. 2000 సంవత్సరాలు. దయచేసి మీరు ఆలకించండి. ఎందుకు ఇప్పుడు కూడా యెరూషలేము బాగుపడలేదండి, ఇప్పుడు యెరూషలేము బాగుపడలేదు. అందుకు మీ ముందు సవాలు ఉంచుతున్నా. తెలియ కానీ తెలిసి కానీ అపార్థం చేసుకొని క్రీస్తును కానీ, క్రీస్తు వాక్యాన్ని కానీ, క్రీస్తు బిడ్డలను కానీ, క్రీస్తు చేస్తున్న కార్యాలను కానీ, సంతోషించుచున్న వారిని కానీ, ఆనందించుచున్న వారిని కానీ ఆటంకపరచాలి అని మీరు చూచినట్లయితే దానికి మీరే దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ ఏ రీతిగా మారుతుందో, యూదులు తిరిగి మళ్ళా సమకూర్చబడ్డారు కానీ యావత్ ప్రపంచంలో అనేక మంది యూదులు ఇంకా అనేక దేశాల్లో ఉండిపోయినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఒకసారి పేపర్లో చదివాను, ఇప్పటికీ రష్యా దేశంలో 18 లక్షల మంది యూదులు రష్యాలో మిగిలిపోయారట.
ఇంకా వారు తిరిగి గూడుకు చేరలేదు. ఇటీవల ఒక ఆయన పేపర్లు అన్నాడు కదా, ఇశ్రాయేలు జనాంగమునకు అసలు స్వరాజ్యమే ఇంకా లేదు అన్నట్లుగా అంటున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, వారిని లేపి సముద్రంలో ముంచి చంపేస్తాను, అంకురము లేకుండా చేస్తాను అన్నాడు. అంటే చూడండి, ప్రపంచం అంతా ఒక్కెత్తు, వాళ్ళు ఒక్కలే ఒక వ్యక్తి, ఇంకా అసూయపడే వాళ్ళు ఉన్నారు. అందుచేత మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుని బిడ్డల విషయంలో మనం ఏదైనా అలాగ చేస్తే యూదులు ఎలాగో శిక్ష భరించారో అలాగ భరించవలసి వస్తుంది. కాబట్టి వాయిదాలు వేయక క్రీస్తు సువార్త పిలుచుచుండగానే, నీవు నన్ను క్షమించయ్య అని అవకాశం ఉండగానే, నేను పాపినను సుంకరిలాగా ఏడ్చి పది హృదయంలో ప్రత్యుత్తాపడే అవకాశం ఉండగానే, అందుకే బైబిల్ ఉంది, నిన్ను దర్శించిన కాలం ఎరుగకుంటివి అని ఉంది. ఒక సమయం ఉండగానే నువ్వు వచ్చి తండ్రి నన్ను క్షమించమంటే తప్పకుండా క్షమిస్తాడు. అలా కాకపోతే ఎదురు తిరిగితే నిర్లక్ష్యం చేస్తే బైబిల్ ఉంటుంది, ఇంత గొప్ప నిర్లక్ష్యం ఎలా తప్పించుకుంటావు అని. అయితే గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు, అరేబియా సీనాయి పర్వతము, ఈ లోకములో వారు గలిబిజిగా ఉన్నారు, యుద్ధంతో ఉన్నారు, కానీ పరలోకమందు మనకు ఒక తల్లి ఉంది, అది స్వేచ్ఛగా ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసుని ఎవరైతే విశ్వాసం ఉంచి తిరిగి జన్మించి పాప రక్షింపబడి ముందుకు పెడతారో వారి కోసము ఈ లోకములో దీవించి రక్షించడం మాత్రమే కాక పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది ఎవరు కూల్చివేసేది కాదు, కూలిపోయేది కాదు, అది నిత్యము ఉండేది. కానీ రక్షణ పొందిన వారు జాగ్రత్తగా ప్రభువులో సాగాలి. స్తుతించే విషయంలో ఏమాత్రం వెనుకంచి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. పొందని వారు పొందాలి, పొందిన వారు ముందుకు వెళ్ళాలి. రక్షింపబడిన వారి హృదయాలు ఆనందంతో నింపులో ముందుకు సాగాలి. అటురూప దేవుడు మీకు దయచేయను గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ మట్ల ఆదివారం సందర్భంగా సీఎంలో ప్రవేశించిన విషయంలో ప్రభా మా తండ్రి ఉంచినటువంటి విషయాలు గ్రహించి మేలు పొందుటకు సహాయం చేయండి. అలాగే పరలోకంలో మాకంటే ముందు ప్రవేశించి మీ యందు విశ్వాసం ఉంచటం వలన మేము కూడా ప్రవేశించి మీతో కూడా ఉండే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీ నామమునకు స్తోత్రాలు. ఇంకెవరైనా తెలిసి తెలియక ఆటంకాలు కలిగించేవారు ఉంటే అది తప్పని తెలుసుకొని లోబడి మేలు పొందే అవకాశాలు అనుగ్రహించమని, కృప చూపమని ఈ మా ప్రార్థన ఆలకించి ఈ సందేశాన్ని ఫలింపచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.